అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న లాఠీ చార్జీ లేకపోతే ప్రభుత్వ దౌర్జన్యం తర్వాత ప్రకృతి విధ్వంసం వీటన్నిటి మీద బీఆర్ఎస్ నేత కేసీఆర్ స్పందించిండ్రు. ఎక్కడ స్పందించిందంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రం వాళ్ళ ఫామ్ హౌస్లో నిజామాబాద్ మెదక్ జిల్లాల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహిస్తున్న సభ కోసం సమీక్షా సమావేశం దానిలో ఆయన మాట్లాడేసిండు. ఏమన్నాడు దానిలో మాట్లాడిందంటే ఆయన అసలు ఏం జరిగింది అని ఆరాధించినట్ట. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిండు, అడిగిండు. ఆయనకు ఆల్రెడీ చాలా సమాచారం ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత కదా, బయటికి రాకపోయినా వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు కేసీఆర్, కాబట్టి ఆయనకు విషయాలు తెలిసే ఉండొచ్చు. బట్ ఆయన స్పందించిండు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది స్పందించినా కేసీఆర్ స్పందిస్తే కొద్దిగా స్పెషల్ కదా. ఆయన ప్రతిపక్ష నేత, ఉన్నదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక ఓ పెద్ద మనిషి కాబట్టి ఆయన స్పందిస్తే కొద్దిగా స్పెషల్గానే ఉంటుంది. ఇక్కడనేమో బాధ్యత లేని స్పందన. ఎంతసేపటికి మా ప్రభుత్వ భూమి అంటే మీద ఏమన్నా జనాల భూమిని మీరు వెంచర్ వేసి అమ్ముతారా? జనాల భూమిని వెంచర్ వేసి అమ్మనికి ప్లాన్ చేసి ప్రభుత్వ భూమి అని వీళ్ళు ప్రభుత్వం ఓనర్లా, వీళ్ళేమన్నా ప్రభుత్వం కస్టోడియన్స్ అంతేగాని ఎవరున్నా. అంతకుముందు కేసీఆర్ కూడా కస్టోడియనే, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కస్టోడియనే. భూములు ఎవరూ అమ్మొద్దు, భూములు కొనాలి అవసరమైతే గవర్నమెంట్ ఎక్కడన్నా ఉంటే, ఇంకా లేకపోతే చెదలబడిన భూములు ఉంటే నీట్గా చేయాలి. ఎనీవే ఎస్యూ మీద స్పందించింది, ఆ విషయం మనం మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. 150,000 మంది వరకు మమ్మల్ని నడిపించిండ్రు. ఇంకా ముందు చాలా దూరం పోవాలి, మీ మద్దతు మాకు కావాలి. మీరు ఈ వీడియో షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, వీలైతే షేర్ కూడా చేయండి. అయితే ఏమన్నారు కేసీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నారంటే విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ మీద మాట్లాడినట్ట. విద్యార్థుల మీద 2 times లాఠీ చార్జ్ జరిగింది ఎస్యూలో. అసలు దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టిండ్రు, ఆడపిల్లల్ని కొట్టిండ్రు. నిజంగా వాళ్ళు ఏమన్నా రోజు పొద్దుగాలేసి అడుగులు తిరిగే వాళ్ళ, కాలేజీలో చదువుకునే వాళ్ళు. ఆ పిల్లల మీద లాఠీ దెబ్బ పడితే ఏమవుతుంది? లాఠీ దెబ్బ పడ్డది ఆ పిల్లల మీద. ఆడపిల్లలు మగపిల్లలు అస్సలు చూడలేదు. కనిపిస్తే అటు బుల్డోజర్ సైడ్ పోనీయరు, గేట్ దాటి అవతలకు పోనీయరు. వాళ్ళని ఒక జైలు వేసినట్టు వేసి కొట్టుడు. దాని మీద ఆరాధించినట్ట. విద్యార్థి మీద లాఠీ చార్జ్ మీద మాట్లాడినట్ట. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేసినట్ట. ఆసక్తికరమైన కామెంట్స్ ఏంటి ఆ కామెంట్స్ అంటే, రాష్ట్ర ప్రభుత్వం బందిపోట్లాగా వ్యవహరిస్తున్నది. బందిపోట్లాగా వ్యవహరిస్తున్నది. బందిపోట్ల సంగతి తెలుసు కదా. బందిపోట్లు ఇప్పుడు తక్కువైపోయినారు. ఒకప్పుడు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు 30 years బ్యాక్ 40 years బ్యాక్ అనుకుంటారు, రాత్రి కూడా బస్సులు 9 తర్వాత పోయేది లేదు ఊర్లకి. ఎందుకంటే ఊర్లో పోతుంటే గుట్టలు పుట్టలు అన్నీ ఉంటాయి. బందిపోట్ల గుట్టల కాడ ఉంటారు. బస్సు పోతుంటే రాళ్ళు పెట్టి ఆపుతారు. ఆపేసి సడన్గా ఎవరు ఊహించరు, ఆ బస్సు మీద పడతారు. కత్తులు చూపించి బంగారము ఆ కండక్టర్ దగ్గర ఉన్న బ్యాగ్ అన్ని గుంజుకొని పోతారు, ఆ చీకట్లో కలిసిపోతారు. అంటే ఇక్కడ కూడా రాత్రిపూట ప్రభుత్వ భూమి అన్నప్పుడు అంత దౌర్జన్యంగా రాత్రిపూట పోయి రాత్రంతా వర్క్ చేసి సెలవు దినాల్లో పోయి పనిచేయడం అది ఎవరికి రుచించలేదు. దాని గురించి బహుశా ఆయన బందుపోటులు అని మాట్లాడాడు. వందలాది బుల్డోజర్స్ని రంగంలోకి దింపి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడడం రేవంత్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది అనేది క్లియర్గా అర్థమైంది. అప్పుడు హైడ్రా సేమ్ దౌర్జన్యం, మూసి దౌర్జన్యం, ఇప్పుడు భూసేకరణ దౌర్జన్యం, లఘుచర్ల దౌర్జన్యం, ఇక్కడ ఆదిపట్ల దగ్గర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు దౌర్జన్యం, జైరాబాదు ఫార్మాసిటీ దౌర్జన్యం. అంటే ప్రభుత్వం ఒక పద్ధతిలో తీసుకుంటలేదు. తీసుకోవాలి అభివృద్ధి కోసం భూమి ఎక్కడి తీసుకోవాలంటే అవైలబుల్ ఉన్న అక్కడ తీసుకోవాలి, అవైలబుల్ దగ్గర గవర్నమెంట్ భూమి తీసుకోవాలి, ప్రైవేట్ భూమి తీసుకోవాలి. కానీ దానికి ఒక పద్ధతి లేదు. ఆ విషయాన్ని బహుశా ప్రస్తావించినట్టున్నారు. యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి రేవంత్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తుంది, దాన్ని ఎవరు క్షమించలేరంట, రక్షించలేరు అని మాట్లాడిండ్రు. కేసీఆర్ మాట్లాడిండు. బహుశా ఇవాళ కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, కేసీఆర్ ఆదేశాల మేరకు అని మాట్లాడిండు. ప్రెస్ మీట్ మాట్లాడి చాలా కీలకమైన విషయాలు చెప్పిండు కేటీఆర్ కూడా. అసలు ఆయన ఏం మాట్లాడి ఒకసారి చూద్దాం మనం. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా
మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఏమన్నారు కేటీఆర్? ఎవరు ఆ భూమిని కొనుక్కోకండి, ఆ భూమిని కొనుక్కుంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాపస్ తీసుకుంటాం. అట్లా సాధ్యమవుతుందో కాదని నాకు తెలియదు ప్రభుత్వాలు. ఎందుకంటే అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి వార్నింగ్లే ఇచ్చిండు. ఏ భూమి గుంజుకోలే, ఉన్న భూములు అమ్ముతుండ ఆయన. కాబట్టి వాళ్ళు ఈ గుంజుకోవడం సాధ్యమో కాదో అది చట్టాలు కొంచెం చూడాల్సి వస్తుంది. కాకపోతే ఒక వార్నింగ్ అయితే ఇచ్చిండు, ఎవరు కొనకండి, కొంటే మాత్రం మా గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత మేము గుంజుకుంటాం ఆ భూమిని, మళ్ళీ మీరు అనవసరంగా లాస్ అవుతారు కాబట్టి ఆ భూమిని గుంజుకోవద్దు అన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం టైంలో ఉస్మానియా షాదావాన్ యూనివర్సిటీ ఎట్లా జరిగిందో ఉద్యమం, ప్రస్తుతం ఎస్సీలో కూడా అట్లాంటి ఉద్యమం నడుస్తుంది. 10 రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే కనీసం చర్చలు కూడా విలువలే. నిజంగా ఆ స్టూడెంట్స్ని పిలిచి మాట్లాడచ్చు కదా గవర్నమెంట్, మీది కాదు భూమి మాది అని చెప్పొచ్చు కదా. నిజానికి ఆ పిల్లలు 4 పేర్ల మీదకి వస్తుంది, ఆ భూమి యూనివర్సిటీ పేరు మీదకి వస్తుంది. వాళ్ళ ఇంటికి ఏమైనా వస్తుందా? వాళ్ళు పోరాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదు. ఆందోళన చేసిన విద్యార్థులకు గుంటనక్కలు, పేడి బ్యాచ్ అనడం మంత్రులకు అహంకార నిదర్శనం. అక్కడ జంతువులే లేవు, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అని బట్టి విక్రమార్క తన కృత్రిమ మేధస్సును బయటపెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంత్రణ బాసో ఓ పెద్ద పాలేరు మాత్రమే. ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంత్రణ బాసో కాదు, ఒక పెద్ద పాలేరు మాత్రమే. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా అందరూ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాసేవకులే. మేము పాలకులం, మీరందరూ మా కాలి కింద చెప్పులు బానిసలన్నట్టుగా విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రోజు 18 గంటలు పనిచేస్తా అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రోజుకు 18 గంటలు పని చేయకుండా ఒక 10 నిమిషాలు ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల కోసం సోయుతోన్న రేవంత్ రెడ్డి ఆలోచించాలి. కోడి సెలవులు చూసుకుని ఎట్లా కూర్చున్నాయి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఎనీవే ఈ ఇష్యూలో బీఆర్ఎస్ బీజేపీలు మంచి పోరాటం చేస్తున్నాయి. బీజేపీ కూడా స్టార్టింగ్లో కొంచెం ఎందుకో ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కావాలన్నా వద్దా అని అనుమానం మీద ఉండే, కానీ వాళ్ళు కూడా ఢిల్లీలో మంచి ఫైట్ చేస్తున్నారు, పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రిని కలిసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గానే ఉన్నది. వాళ్ళు కూడా స్టూడెంట్స్కి మద్దతు ఇచ్చిండ్రు, స్టూడెంట్స్తో మాట్లాడినరు. తర్వాత వాళ్ళకి మద్దతుగా వాళ్ళ విద్యార్థి విభాగాలు ధర్నా చేసిండ్రు, ఢిల్లీ పోయి కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిండ్రు ఇక్కడున్న విషయాలను. ఎనీవే ఇట్లా ఉంటేనే ప్రజాస్వామ్యం, ఇట్లే ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. కాకపోతే గవర్నమెంట్ కొంచెం ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరించాలి. కేవలం అది ప్రజాపాలన అని చెప్పుకుంటే నడవదు. ప్రజాస్వామికబద్ధంగా నడవాలంటే మీరు ఆ పిల్లల్ని చర్చకు పిలవండి. అంతకుముందు నిరుద్యోగులు గ్రూప్ 1 వాళ్ళు వీళ్ళు ధర్నాలు చేసి కూడా చర్చలకు పిలవలే. నేను రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది వీళ్ళని చర్చకు పిలవండి అని చెప్పడానికి. వీళ్ళ డిమాండ్స్ పరిష్కరించమని చెప్పడానికి కాదు, కనీసం వీళ్ళు పిలిచి మాట్లాడని చెప్పడానికి. మరి అంత దౌర్భాగ్యం ఉండకూడదు. కానీ ఎస్సీ విషయంలో సమాజం అంతా వ్యతిరేకిస్తున్న విషయం రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. సినిమా ఇండస్ట్రీ, తర్వాత స్టూడెంట్స్, రాజకీయ పార్టీలు, జనం కూడా, జనం సంబంధం ఇష్యూ కాదు ఇది. జనం కూడా ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకయా అసలు భూమి అమ్మడం ఎందుకు? చాత కదా వీళ్ళకు డబ్బులు సంపాదించడం, భూమిని అమ్మి జీతాలు ఇస్తారా ప్రభుత్వ ఉద్యోగులకు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఎనీవే కేసీఆర్ స్పందన కూడా చాలా తీవ్రంగానే కనిపించింది. కాబట్టి ప్రభుత్వం ఇంత ఈ చిక్కుముళ్ళు ఇరుక్కపోయి ఉన్నది. మరి వెనకకు పోతుందా పోదా? ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, హైకోర్టు రిజిస్ట్రార్ పోయి చూడమని చెప్పింది. ఆయన ఏం రిపోర్ట్ ఇస్తాడో. ఎనీవే ఎస్యూ విషయంలో కేసీఆర్ స్పందించింది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందో చూద్దాం మనం. లేకపోతే ఆయన కూడా లైట్ తీసుకుంటారేమో తెలియదు. సూచనలు ఏమంటారు కదా, ఆయన సూచన చేసిండు, పాటిస్తలేదు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.